హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. ఈ పంది పిల్లలు అన్నీ కలిసి 3 పందులవే అనమాట. ఎన్ని పిల్లలు! ఈ పిల్లలను చూసి నేనే ఆశ్చర్యపోతున్నా. సూపర్గా ఉన్నాయన్నమాట. బాగా రంగురంగుల పందులు. దీనిలో రకాలు ఉన్నాయన్నమాట. మచ్చల పంది, బట్ట పంది, తెల్ల పంది, నల్ల పంది, బొల్లి పంది, ఇట్లా అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇన్ని పంది పిల్లలను చూసి నేనే ఆశ్చర్యపోయినా అనమాట. అంటే అట్లా కాదు, రకరకాలు ఉన్నాయన్నమాట దీనిలో. ఇన్ని రకాలు ఎప్పుడు చూడలే అనమాట. ఇప్పుడే అంటే పేర్లు విన్నా, నేను చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. పర్లేదు, బాగుంది అనమాట. బాగా మంచి బ్రీడ్ అనమాట. దీనిలో తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది ఈ పందులను పెంచుకోవడం వలన. ఎందుకంటే మర్గాల పందులు అంటారు దీన్ని. కాలు వచ్చేసి ఎముక వచ్చేసి ఇంతలా ఉంటుంది అనమాట. ఇదే పంది పిల్లలే అవి. ఒక అంటే ఎముకలు, బలమైన ఎముకలు కలిగి ఉన్న పందులు అనమాట ఇవి. మంచి బ్రీడు. సాకోవడం వలన మంచి లైఫ్ ఉంటుంది అనమాట. మీరు కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది, ఫోన్ చేయండి. మీ దగ్గర కూడా ఇటువంటి పందులు ఉంటే కామెంట్ చేయండి. మార్కెటింగ్ గురించి చెప్తాను ఇప్పుడు పెంచిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేయాలంటే, పందులను తీసుకువెళ్ళే వ్యక్తి వచ్చి మన దగ్గరికి వచ్చి రేట్ డిమాండ్ చేసి తీసుకెళ్తాడు అనమాట. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అది సూపర్గా ఉంటుంది. చూడండి గైస్, పెంచుకోవడం ఈజీ, అమ్మడం కూడా ఈజీయే. కాకపోతే దీన్ని కాపాడుకున్నాలన్నమాట. జాగ్రత్తగా కాపాడుకుంటే మనకి జీవితంలో మంచి భవిష్యత్తు ఉంటుంది అనమాట. మంచి పందులు. నల్లపంది, ఇప్పుడు వచ్చే నల్లపంది హైలైట్గా ఉంటుంది. ఇదే ఆ నల్లపంది, దాని పిల్లలే అనమాట. వల్ల ఇవి 8 పిల్లలు 9 పిల్లలు ఈనింది. ఇది మంచి బ్రీడ్ అనమాట. ఏదన్నా జంతువు వచ్చేసి తినేస్తుందని మొత్తం రప్ప తింటుంది అనమాట. తినేదే